నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గుంటూరు మిర్చి యార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు మిర్చి యార్డు వద్ద ధర్నాకు దిగారు. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం నట్టెంటా ముంచింది అనే నినాదాలతో గుంటూరు మిర్చి యార్డు మారుమోగిపోతుంది. సరిగ్గా నెల రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆ రోజు ఢిల్లీలో ఉన్న కూటమి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, లోక్సభలో తెలుగుదేశం పక్ష నేత లావు కృష్ణదేవరాయలు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అశోక్ చవాన్లు కలిసి మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 3 లెటర్లు పంపించామని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, తప్పనిసరిగా మిర్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ హామీ నెరవేరలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ రైతుకు ఉత్పత్తి ధరకు ఉన్న తేడాను సరిదిద్ది న్యాయమైన ధరను ఇస్తామన్న హామీలు నీటి మూటలుగా మారాయని, క్వింటాల్కి 11,000 రూపాయలకు కొంటామని చెప్పినప్పటికీ 1 కేజీ కూడా కొనలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం 20,000కు పైగా పలికిన క్వింటాల్ ధర ఈ సంవత్సరం 9 నుంచి 10,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ రేటు వల్ల కూలీల ఖర్చులకు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గుంటూరు మిర్చి యార్డు వద్ద ఒక్కసారిగా రైతుల ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు, పలు పార్టీలు కోరుతున్నాయి.